నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. శ్రీవార్త సాయంకాలం సమాచారం. గుండ్లపెంట మండల పరిధిలోని ద్వారనాల సమీపాన రోడ్డు ప్రమాదం, వ్యక్తికి తీవ్ర గాయాలు. కంటైనర్లు సెల్లర్ అంతే. అంటే అన్ని నియోజకవర్గాల్లో వెళ్ళిన తర్వాత మిగిలిన డబ్బే 30 కంటైనర్లు ఉంది. 30 అదే మిగిలింది ఇది అంతే. మరి ఈ ఈ దీనివల్ల ఈ ఏదైతే కంటైనర్లు ఉన్న డబ్బు వల్ల ఎలక్షన్లో ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారంటారా? ఖచ్చితంగా లెక్కించినాం కదా. ఓటుకు 5,000 అయినా ఇచ్చేదానికి మా దగ్గర డబ్బు ఉన్నది. మేము ఇచ్చాము, ఓట్లు కొంటాము. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ 175 నియోజకవర్గాల్లో మేము గెలుచున్నాము. ఏం చేస్తారు? మీతో ఏమి కాదు. ఏ పార్టీ ఓడికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారా? నువ్వు ఎక్కువ మాట్లాడగాకో. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇనో. ఏ పార్టీ ఓడికైనా 5,000 రూపాయలు ఒక్క ఓటుకి ఇచ్చే దమ్ముడాదా? జనసేన ఓడిచ్చాడా, తెలుగుదేశం ఓడిచ్చాడా? ఒక మా పులివెందుల పులి తప్ప ఎవరున్నా ఇచ్చే దమ్ముడాదట్రా. మేము ఎట్ట సంపాదించినామో అవన్నీ వదిలేయి. పీకలు కోసినామా, ఎర్రచందనం తోలినామా, ఇసుక తోలినామా, గంజాయి తోలినామా, డ్రగ్స్ అమ్మినావా? నీకు వద్దు ఇన్ని ఎక్స్ట్రాలు మాట్లాడగాకో. ఎంతలో ఉండాలో అంతవరకే. దగ్గర నుంచి చూడాలనుకోకో. పులివెందుల పులులొంగిని మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పండి అధికార మదం అనుకొని, అధికార అహంకారం అనుకొని, ఏమైనా అనుకొని ఏడుండేది ఎవరా? పులివెందుల పులులు. జగన్ ఎవరా? పులివెందుల పులి. ఎక్కడైనా సరే అంతమే కేలు కథమైపోతారో. మీరు అధికార మదంతో మాట్లాడుతున్నారు. ఎవరు అధికార మదమా? అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, అధ్యక్ష మరి జగన్ 70,000కే ఇంత కష్టపడుతూ ఉన్నాడు కదబ్బా, నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా, మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 1,26,000, నువ్వు చెప్పేది కొత్త యాడ్ చేస్తే అది ఇంకా 1,50,000కు పోతుందేమో నాకు తెలియదు. అవన్నీ చేయడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనంటే, చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష. ఎల్లో మీడియా ఎక్కువ, మీడియా బలం ఎక్కువ. వాళ్ళు ఏదైనా గోబెల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు? చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. దానికి కారణం సభ్య మండలంలో తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీని 2024లో ఇంకో 60 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క బీసీ కూడా కంకణం పెట్టుకుని ఈ 60 రోజులు కష్టపడి పనిచేసి పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా శ్రమించాలా, ఏ విధంగా అయితే బీసీ సంఘాలన్నింటినీ కలుపుకోవాలని ముందుకు వెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంగా, ప్రతి మండల వ్యాప్తంగా జయహో బీసీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు మన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారి సారథ్యంలో కదిరి పట్టణంలో కూడా జయహో బీసీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జయహో బీసీ కార్యక్రమానికి ముందుగా సోపాల నాగభూషణ గారి తన సలహాలు, సూచనలతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. దానికి కారణం సభ్య మండలంలో తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీని 2024లో ఇంకో 60 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క బీసీ కూడా కంకణం పెట్టుకుని ఈ 60 రోజులు కష్టపడి పనిచేసి పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా శ్రమించాలా, ఏ విధంగా అయితే బీసీ సంఘాలన్నింటినీ కలుపుకోవాలని ముందుకు వెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంగా, ప్రతి మండల వ్యాప్తంగా జయహో బీసీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు మన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారి సారథ్యంలో కదిరి పట్టణంలో కూడా జయహో బీసీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జయహో బీసీ కార్యక్రమానికి ముందుగా సోపాల నాగభూషణ గారి తన సలహాలు, సూచనలతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అధ్యక్షులు విశ్వనాథ్ గారి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము.
మరి అలాగే ఆఫీస్ జగనన్న నాయకత్వం 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 జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ సిద్ధం 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 జై భక్తుల నాయకత్వం